మన ఇంతియాజ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇక వచ్చిన పెద్దలకు అందరికీ, ముఖ్యంగా మండలం నుంచి గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అచ్చంపేటకి ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం. ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే ఒక గంట లోపల వచ్చినాం. ఆ రోడ్డు పక్కల ఎవరో చనిపోతే, మల్లెల తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం. అక్కమాదేవి గోలకు వచ్చినాం. స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం. అనేక సందర్భాలు వచ్చినాం. కానీ గిట్లా ఇటువంటి కార్యక్రమం వస్తారని ఎప్పుడు ఊహించలే. పార్టీ ఇడిచి వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే చాలామంది అధికారం పోగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసిండ్రు. కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం ఆగమైపోతామని చెప్పి హుషారు పడి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం. సరే, రాజకీయాలు అన్న తర్వాత వ్యక్తిగతంగా ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు తెలివిగా వివరించుకొని ఉండాలి. కానీ మరి ఆయన ఏం ఆలోచన చేసిండో ఆయన వ్యక్తిగతం అది. ఇక చాలామంది చెప్పింది కనుక దానిలో పోను. కాకపోతే ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఎవడో పార్టీ పెడితే మారుకుంటా 5 ఏళ్లకో 2 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడు అవుతాడు. ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇది మన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ గురించే పుట్టిన పార్టీ, తెలంగాణలోని పేద ప్రజల గురించే ఉన్నటువంటి పార్టీ. తెలంగాణ తెచ్చిన నాయకుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ మనది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా, జెండా పెట్టినా, జైలుకు పోయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారో, ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మంది కొట్లాడి జైలులకు పోయి సంతోషంగా చనిపోతుంటే కూడా రైలుకు అడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది. ఒక విలేకరి భువనగిరిలో బస్సుకు పోయి గుద్దుకున్నాడు జై తెలంగాణ అని చెప్పి. ఇంకెన్ని రోజు బానిస బతుకులు బతకాలి, తెలంగాణ నా సాగు తర్వాత తెలంగాణ వస్తాయని చెప్పి ఇక్కడనే పక్కల కల్లకుర్తిలో కూడా యాదిరెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి చనిపోయినటువంటి, మరి ఇంతమంది అమరులైనటువంటి గడ్డ ఇది. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇలా ఏమైపోతుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత నికార్సినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, ఒక్కసారి ఆలోచన చేయాల. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే, అచ్చంపేట తెలంగాణ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఉండే, ఈ రోజు ఎట్లా ఉండే, ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ముఖ్యమంత్రి అయితే కాదు, ఎవరి గురించి ఆలోచన చేస్తూ మన గురించి ఆలోచన చేసేవాడు మనోడు సొంతం ఇంటోడు ఉంటేనే కాదు, సొంతం కులవాడు ముఖ్యమంత్రి అయితేనే కాదు, అందరి గురించి ఆలోచన చేసేవాడు, నా గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాయో లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి రైతులు, ఊరిని కాపాడిన రైతు, మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే, వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉండే, మనం అందరం బతికేది రైతు నుంచే బతుకుతాం, రైతు కుటుంబాల నుంచి బతుకుతాం, కొలువుతులు చేసుకొని బతుకుతాం. ఇలా మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ 2 సంవత్సరాలు ఇంకా కాలే, ఈ 2 సంవత్సరాలు కూడా కాలేదు, 20 నెలలు అయింది. 20 నెలల్లో ఎన్ని అరాచకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎంత గోస. ఒక రైతుని అడిగితే ఎంతో మంది రైతులు చనిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చింది. నాగర్ కర్నూలులో వెనకడికి ఎరువు బస్తాలకు తొక్కిసలాటలో చనిపోయిన సందర్భం ఉంది. ఎరువు బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్న సందర్భాలు ఉన్నాయి. అది పోయేరా అనుకున్నాం. కానీ ఇలా మళ్ళీ చూడండి, రైతుల చెప్పులు లైన్లో వచ్చినాయి, తాగడానికి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు, శుద్ధి చేస్తలేరు, కృష్ణానదిలు పోతున్నాయి, డైరెక్ట్గా మళ్ళీ నల్లలు వస్తున్నాయి.
మళ్ళీ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చింది, నీళ్లు కొనుక్కొని స్థాయికి వచ్చింది. ఇచ్చిన నల్లలు ఇప్పుకోవడం చేతన అయితే లేదు, హౌజులు కూడా అడుగుతలేదు. చూడండి, మీరు కావాల్స్తే పోయి నాయకులు పోయి ఎక్కడ హౌజ్ ఉందో చూడండి, పాకర పట్టిపోయింటుంది. కరెంటు 10 సార్లు పోతుంది కరెంటు. తెలంగాణ పోగానే, మన అధికారం పోగానే కట్క బంద్ చేసినట్లు కరెంటు బంద్ అయిపోయింది. ఇట్లా బంద్ చేసినట్లు ఎట్లా బంద్ అయితే చెప్పు, కరెంట్ ఎట్లా పోతుంది? ఎరుపు బస్తాలు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. ఇవాళ ఎవడైనా ఊర్లో 50 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే అవసరానికి బిడ్డ పెళ్లికో చదువుకో 1 ఎకరం అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు. ఓ ప్లాట్ అమ్మడమంటే కొనేటోళ్ళు లేడు. ఎవరు బాగుపడ్డాడు చెప్పు? ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఈ అచ్చంపేటలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఓట్లు వేసినా ఎవరు అడగండి, నీ విలువ ఎంత తగ్గిపోయిందో, నీ భూమి విలువ ఎంత తగ్గిపోయిందో, నీ ఓటు వేసుకొని నీ గవర్నమెంట్ తెచ్చుకున్నందుకు నీ ఆస్తి విలువ ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి. మీరు ఇక్కడ ఉన్నారు ఇంతమంది, ఒక ఇల్లు ఉంటుంది అచ్చంపేట్ల, లేదంటే లింగాల్లో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు విలువ 20 నెలలకైనా ముందు 1 ఎకరం భూమి, నీకున్న ఎకరా భూమి, అర్ధ ఎకరా భూమి 20 నెలలకైనా ముందు ఎంత ఉండే చూడండి, తక్కువ 30 లక్షలు ఎకరం ఉండే. ఇలా అడగండి ఏమన్నా 15 లక్షలు కూడా ఓడుకోడు. అంటే నీవు ఓటు వేసుకొని నీ ఆస్తి విలువ నీవు అర్ధ ఎకరం ఉన్నా కూడా 10 లక్షలు తగ్గించుకున్నావు. మేము పెంచుకుంటూ పోయినా వీళ్ళు గుంజుకుంటా రోడ్ల మీద పడేసింది. అది పరిస్థితి. ఇలా కొత్తగా తెలంగాణ కాదు దేశం మొత్తం నడిచేది ఏం తెలుసా? ఇలా ఏ పార్టీ నోట్లో చూసినా ఏమినిపిస్తుంది? బీసీలకు అది చేస్తాం, బీసీ రిజర్వేషన్ చేస్తాం, బీసీలను ఎత్తుకొని అన్నం తినబెడతాం, పైన కూర్చుని పెడతాం, ఇక్కడ కూర్చుని పెడతామని చెప్తా ఉన్నారు. నిన్నగాక మన ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయిండు. పోయేకన్నా ముందు తెస్తున్నాం, అయిపోయింది, రాష్ట్రపతిని కలుస్తున్నాం, మొత్తం రాహుల్ గాంధీ వస్తున్నాడు, ఖర్గే వస్తున్నాడు, మొత్తం 30-40 మంది పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ రాలే, ఖర్గే రాలే, రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. లాస్ట్ ప్రెస్ మీట్ ఏం చెప్పిండు? ఇక వచ్చి ఏదో 30 లోపల ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ పోతాను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు ఏమున్నదేం తెలుసా? ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళు 2 నెలల్లో ఎలక్షన్కి పోతారు, ఎలక్షన్ పెడతారు. ఇలా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా వచ్చిందా? మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో యాదవ్ ఉంటే యాదవ్ యొక్క ప్రభుత్వం ఎక్కడ ఉందో చూడండి. ముద్రాలు ఉంటే ముద్రాలకు ఏం చేసింది ప్రభుత్వం చూడండి. గౌడ్ ఉంటే గౌడ్ చూడండి, రజకు ఉంటే రజకు చూడండి, నాయకులు ఏ కులం ఉంటే చూడండి. మన ఆయనలో మీ పిల్లలు మంచి ఆస్తులను చదువుకున్నారా లేదా? మధ్యాహ్నం పోయిన మంచి కాలంలో తినడం లేదా? మండలంతో పురుగులు వచ్చిందా లేదా? ఆదుకున్నదా లేదా? బాగుపడ్డరా లేదా? రైతు బాగుపడ్డాడు, పెద్ద రైతు బాగుపడ్డాడు, రైతు కింద మనం బాగుపడ్డాం, అందరూ బాగుపడ్డారు. ఇవాళ రైతు ఎండిపోయింది, రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మన బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. ఇలా మీరందరూ ఓటేసి గెలిపిస్తే మీకేమో చేస్తా అనుకుంటే ఇలా మీకేం చేసిండు? సున్నం పెట్టిండు. ఎక్కువ మాట్లాడితే కేసులు, సోషల్ మీడియాలో వస్తే కేసు, గట్టిగా మాట్లాడితే కేసు, బెదిరింపులు, అవన్నీ కూడా మళ్ళీ మొదటికొచ్చినాయి. ఇలా మీరు ఇట్లా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అప్రమత్తంగా ఉండకపోతే ఇక నేను ఎన్నిసార్లు ఏం చేసినా ఈ ప్రభుత్వం వీళ్ళు మళ్ళీ ఓటేస్తారని చెప్పి మళ్ళొకసారి 2 ఏళ్లలో ఇంత అయింది కదా, మళ్ళా 3 ఏళ్లలో ఉన్న 2000 పెన్షన్ పోతుంది, ఉన్న కరెంట్ పోతుంది, ఏముండదు. ఇక గుర్తుపెట్టుకొని రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఏ ఎలక్షన్ వచ్చినా మీరందరూ గట్టిగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్తే, అరే ఇక రేపు అయిపోయింది మన పని, దింపేస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఇక మనల్ని ఉండనియాలని ఏ ఆఫీసర్ కూడా వాళ్ళకి మాట వినరు. ఉన్న స్కీమ్లన్నా కనీసం ఉంటాయి, 3 లక్షల రూపాయలు గొర్రెలకు పైసలు వేస్తాం అకౌంట్లో. వేసిండ్రా
100 కోట్ల చేప పిల్లలు వేస్తామన్నారు. ఇప్పటికి చేప పిల్లలు ఇంకా కొనుక్కోలే. ఏ కుల వృత్తిని ఎక్కడ లేదు. మండలానికో స్కూల్ వేస్తామన్నారు, మండలానికో హాస్టల్ పెడతామన్నారు, గురుకులాలు వేస్తామన్నారు, ఏం లేదు. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామన్నారు, ఎక్కడ కూడా ఏం లేదు. ప్రతి మహిళకు 2,000 పెన్షన్ ఇస్తాన్నారు. మీరు గుర్తుపెట్టుకొని మర్చిపోకండి దయచేసి. ఎవరికి ఏం చేయలేదు, కేవలం అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అబద్ధాల మీదనే ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. మీరు అదే ధ్యాసలో ఉండి మీరు మర్చిపోతే వాళ్ళు ఇక మనం అబద్ధాలు చెప్పాలి, ఒక్క పని చేయొద్దు, అప్పుడే మా ఎంబడి ఉంటారా వీళ్ళని చెప్పి మళ్ళీ విషయం చూసినావా, రేపు మళ్ళీ ఎలక్షన్ లోపల ఉన్న వీకేస్తేనే వీళ్ళు మనకు ఓటేస్తారు, ఉన్న రైతు బంధు వీకేస్తేనే రైతులు ఓటేస్తారనే భావన కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ఏ రాజకీయ నాయకుడైనా కానీ తప్పు చేసినప్పుడు మీరు వాత పెడితే ఇమ్మీడియట్ గా సర్దుకుంటాడు. తప్పు చేసినా క్షమించి మళ్ళీ ఓట్లు వేస్తూ పోయినామనుకో మళ్ళీ ఏముండదు. కనుక ఇవాళ మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అందరికి చేసినాం. మరి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఒక ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలకు కూడా చెక్క కలిగింది. అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసినాయి. అందరూ కూడా ఇక ఈ 3 ఏళ్ళు ఏమైపోతారో తెలియదు. హాస్పిటల్లో మందులు లేవు. మొన్న చూసిన అంబులెన్స్ లో ఊపిరాడక ఆక్సిజన్ లేక చచ్చిపోయారు. అటువంటి ఘోరాలు జరుగుతాయి. ఇంకా చాలా వరకు పేపర్లు రాస్తారు భయపడి, ఎందుకు వచ్చింది రాబాయి ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా అని. చూడండి 2 ఏళ్ళ తర్వాత రాస్తారు చూడు, వాళ్ళు మొత్తం ఉన్నట్టు రాస్తారు. అలిగా అయిపోతుంది కదా అని. ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటాయంటే ఉంటే మా అంటే 3 ఏళ్ళు ఉంటుంది, అంతదాకా ఉండదు. ఇక మధ్యలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం గెలిచిందనుకో ఇంకా పబ్లికే దింపే పరిస్థితి వస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తున్నాడు. కనుక దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండాలి. మేము ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కానీ, లక్ష్మీరెడ్డి గారు కానీ, జయపాలన్న మీకు పక్కనే ఉంటాడు, హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు అయితే మేము వచ్చేటప్పుడు చెప్పినాం, ఫోను ఎత్తుతున్నా, మొత్తం ఎత్తుతున్నా, వేరే ఫోన్ అనుకొని కూడా అన్ని ఎత్తుతున్నా, కంపల్సరీ ఎత్తుతా, ఫుల్ టైం ఇస్తా అని చెప్పి అన్నాడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఉంటాడు, మేమందరం ఉంటాం. మీరు ఖచ్చితంగా మీరు హైదరాబాద్కి వచ్చే ఆపదున్నా మా నెంబర్లన్నీ ఆయన చెప్తాడు, వాళ్ళ ఆఫీస్లో రాసి పెడతాడు. ఎవరికన్నా వరకు తగులుతుంది ఫోను. హైదరాబాద్లో ఏమైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా ఇంకేదన్నా మేమందరం కూడా మీకు సహాయం చేస్తాం, ఏ ఆలోచన చేస్తాం. మీ మీద ఏదైనా ఇట్లా కేసులు దాడులు చేస్తే చెప్పండి, మళ్ళీ అందరం వస్తాం గ్యారంటీగా. మీరు మెసేజ్ పెట్టండి, ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, చేసి మాకు చెప్తే ఖచ్చితంగా మేము అందరినీ ఆదుకుంటాం. అనునిత్యం ఆయన జీవితం మొత్తం కూడా మనోరన్న మీకే అంకితం. లైఫ్ మొత్తం కూడా పార్టీకి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం. మీకు ఏ విషయం ఆయన చెప్పినా మాకు ఆయన సమాచారం అందిస్తాడు. జనార్దన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు వస్తాడు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ పైన చూపిస్తారు. మేము అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికి